నమస్తే myself శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వికలాంగుల సంక్షేమమే ధ్యేయం ఉపకరణాలు పంపిణీ చేసిన మంత్రి ఎమ్మెల్యే పెద్దపల్లి మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే సింగరేణి కార్మికులకి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం బొగ్గుగరిని సందర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఓట్ల కోసమే కులసంఘ భవన నిర్మాణం మంత్రి శ్రీధర్ బాబుపై పలు విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే ఇక వార్తల్లోని వివరాలు వికలాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో వికలాంగులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ తో కలిసి మంత్రి వికలాంగులకు ఉపకరణాలతో పాటు స్కూటీల్ని పంపిణీ చేశారు వికలాంగులు ఆత్మ గౌరవంతో జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అర్హులందరికీ ప్రభుత్వ పథకాల్ని అందేలా చూస్తామని మంత్రి స్పష్టం చేశారు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో వికలాంగులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి వికలాంగులకు ఉపకరణాలు స్కూటీలు బ్యాటరీలు ల్యాప్టాప్స్ ని అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వికలాంగులు ఆత్మ గౌరవంతో జీవించేలా చేస్తామన్నారు వయోవృద్ధులు ట్రాన్స్జెండర్ల సంక్షేమం కూడా ప్రభుత్వ బాధ్యతేనన్నారు ప్రతి లబ్ధిదారుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అనంతరం వికలాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరవర్మ మాట్లాడారు వికలాంగుల ముఖంలో సంతోషం చూడాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆహార్నిశలు కృషి చేస్తున్నారన్నారు అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లాలోని వికలాంగులకు ఉపకరణాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు జగిత్యాల నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్ జగిత్యాల మెట్పల్లి ఆర్డీఓలు మధుసూదన్ శ్రీనివాస్ జిల్లా సంక్షేమాధికారి నరేష్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఎక్కువ ఇబ్బంది పడుతున్న వారి కుటుంబాలకు మొదటి దశలో మొదటి 134 మంది సెలెక్ట్ చేసిన ఇంకా 100 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయా ఇంకా 200 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి అంటున్నారు ఆ శాఖ మంత్రిగా నేను జిల్లా కలెక్టర్ గారికి నేను ఈ సందర్భంగా వారు చెప్తున్నా వారిని కూడా మీరు స్క్రూటినీ చేయండి సార్ సాధ్యమైనంత వరకు స్పెషల్ కేసు కింద నా జిల్లాకు ఎంతైతే మిగిలిపోయిన అర్హత ఉంది కూడా నాకు అర్హత ఉంది అప్లికేషన్ పట్టుకున్నాను సార్ నాకు ఆటో రాలేదు సార్ అంటున్నాను ఆ విధంగా అర్హత ఉంది వారు కూడా నిజంగా అన్ని విధాల అర్హత ఉంది రాని వారు కూడా నేను ప్రత్యేకంగా స్పెషల్ పర్మిషన్ ఇచ్చి మరి ఈ సంవత్సరానికి 50 కోట్లు వచ్చి నెక్స్ట్ సంవత్సరానికి కూడా 50 కోట్లు ముఖ్యమంత్రి గారు ఇచ్చడం సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అడ్వాన్స్ శాంక్షన్ తీసుకొని వారికి కూడా నేను నిబంధనలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారి యొక్క ఏదైతే సెలక్షన్ ఉంటుందో దాని ప్రకారం నేను ఆ యొక్క పరికరాలు వారికి అందిస్తా అని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ ఆ దివ్యాంగులకు సంబంధించి 34 కానీ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తామని పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఈ నెల 20న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో సభా ప్రాంగణాన్ని మంత్రి పరిశీలించారు డిప్యూటీ సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ 200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్తో పాటు గోదావరిలో మురుగునీరు కలవకుండా ఏర్పాటు చేయనున్న సినరేజీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు గత ప్రభుత్వాలు గోదావరి పరిశుభ్రతపై నిర్లక్ష్యం వహించాయని మంత్రి మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దశల వారీగా అభివృద్ది పనుల్ని చేపడుతున్నామన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు సభకు తరలి రావాలని కోరారు ఏదైతే స్వచ్ఛమైన పవిత్రమైన గోదావరిని కాపాడడం కోసం ఎన్నడూ కూడా ఆలోచన చేయలే.
ఈరోజు ఈ ప్రజల యొక్క అభిమానంతో ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మంత్రిగా మన ధర్మపురి ప్రజల పక్షాన ఆ లక్ష్మణ ఆశీస్సుతో 17 కోట్ల రూపాయలతో సంబంధించిన సివరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కలుషితమైన వాటర్ పోకుండా శానిటేషన్ వాటరు ఆ గోదావరిలో కలవకుండా ఒక ప్లాంట్ ఏర్పాటు చేసి దాని ద్వారా శుద్ధి చేసి మన గోదావరి యొక్క స్వచ్ఛతను కాపాడే విధంగా మన 17 కోట్ల రూపాయలతోని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జీవో ఇవ్వడం కూడా జరిగిందనే విషయం తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన అనేక అభివృద్ధి కార్యక్రమాలు అంటే 200 కోట్ల రూపాయలు యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూలు భవన నిర్మాణం శంకుస్థాపన, 17 కోట్ల రూపాయలతోని సివరేజ్ సంబంధించిన ప్లాంట్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా 17 కోట్ల రూపాయలతో టీఎఫ్ఐడిస్ నిధుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఏదైతే పబ్లిక్ హెల్త్ అధికారులతోని ఆ యొక్క కార్యక్రమాలు కొన్ని ప్రారంభోత్సవం కొన్ని శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. గతంలో మన అప్పుడు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు అప్పుడు ప్రజాప్రతినిధులు పనిచేసిన ఏం తెలియదు, కానీ మేము ఎక్కడ ఏ వాడైనా కూడా ఒకటే చెప్తున్నారు అన్న, కరెంటు ఫోర్స్ వైర్లు కిందికి ఉన్నాయి, చేయి పెడితే 133 kV లైన్స్. పెద్దపల్లి మున్సిపల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. ఇందుకోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధుల్ని కేటాయిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. పెద్దపల్లి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని, 10 ఏళ్లలో కాని ప్రగతిని 2 ఏళ్లలో చేసి చూపిస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాల మైదానంలో 91 లక్షల రూపాయలతో వాకింగ్ ట్రాక్, ఐటీఐ కళాశాలలో రూపాయలు 1.5 కోట్లతో స్విమ్మింగ్ పూల్, 30 లక్షల రూపాయలతో బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ జంక్షన్ అభివృద్ధి, సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణానికి ఎమ్మెల్యే విజయరమణారావు శంకుస్థాపన చేశారు. అనంతరం 29 లక్షల రూపాయలతో పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్లో వెయిటింగ్ హాల్, టాయిలెట్స్ నూతన నిర్మాణాలకి శంకుస్థాపన చేశారు. చందపల్లి తెనుగువాడ 1.50 కోట్లతో నూతన సెంటర్ లైటింగ్ ప్రారంభించారు. చందపల్లి 15, 16, 17 వార్డుల్లో 54 మంది లబ్దిదారుల ఇందిరమ్మ ఇండ్ల నూతన నిర్మాణాలకు ముగ్గులు పోసి భూమి పూజ చేశారు. లబ్దిదారులకి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల నాణ్యత విషయంలో రాజీ పడేదే లేదని స్పష్టం చేశారు. పెద్దపల్లి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. వార్డుల అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. గత పాలకులు పెద్దపల్లి పట్టణాన్ని దోచుకుని అభివృద్ధిని విస్మరించారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, ఏఈ, ఐటీఐ కళాశాల ఉపాధ్యాయులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సరే, ఆ మధ్యన అసెంబ్లీ సమావేశాలు ఉండడం, తర్వాత రేపు మాపని చెప్పి కొంత 15-20 రోజులు జాప్యమైంది. వాళ్ళు ఏంటంటే చేసే పని పక్కా ఉండాలా, మనం ఏదైతే ఇవాళ పనిచేస్తూ ఉన్నామో మళ్ళీ చాలా రోజుల వరకు కూడా నాణ్యతతో పని ఉండాలని చెప్పి మరి సంబంధిత కమిషనర్ గారితో, ఏఈ గారితో మాట్లాడి, జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఇవన్నీ లైన్ ఎస్టిమేట్ చేసి పకడ్బందీగా ఇవన్నీ కూడా మనం చేసుకోవడం జరిగింది. నేనేమంటా ఉన్నంటే ఏదో ఇవాళ 5 లక్షలు 10 లక్షలు మీకు అనిపించచ్చు, విద్యార్థి మాట అన్నాడు 2 ఏళ్ళకి దగ్గరికి వచ్చింది ఇంక కాకపోయాని చెప్పి మధ్యలో 1-2 సార్లు కూడా మీరు నాతో గుర్తు చేయడం జరిగింది. కానీ ఏంటంటే మనం 5 లక్షలు 10 లక్షలు పెట్టి మళ్ళీ వాటికనే అది మీద తూతూ మంత్రంగా ఓసేసి పెడితే దానికి ఏం. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ స్పష్టం చేశారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని 2A గనిని సందర్శించిన ఎమ్మెల్యే ఆవరణలోని దుర్గాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్మికులను కలిసి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని 2వ బొగ్గు గనిని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సందర్శించారు. ముందుగా గనికి చేరుకున్న ఎమ్మెల్యేకు RG1 GM లలిత్ కుమార్, సింగరేణి అధికారులు, కార్మికులు ఘన స్వాగతం పలికారు. గని ఆవరణలోని దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్మికులను కలిసి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుతో పాటు మేడిపల్లి ఓసీపీలోని 500 మెగావాట్ల స్టోరేజ్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రామగుండం ప్రాంతాన్ని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. అసెంబ్లీలో తాను 27 సార్లు కార్మికుల సమస్యలపై మాట్లాడినట్లు గుర్తు చేశారు.
కాంట్రాక్టు కార్మికుల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, డిపెండెంట్ ఉద్యోగాల ప్రక్రియ మళ్లీ మొదలు కాబోతుందని చెప్పారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్లకు అతీతంగా గనులపై ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామన్నారు. కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా టీం సభ్యులకి తెలియజేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్మికులకు అండగా నిలవాలని ఆయన కోరారు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీతో పాటు ఉన్నది. ఏదైతే ఎవరికైతే మధ్య అపవాదాలు సృష్టిస్తూ నిందలు ఇస్తారో అదంతా పోయినప్పుడు వాళ్ళ ప్రభుత్వం జరిగినటువంటి అవకతవకల వల్ల జరిగింది. ఇవాళ డిపెండెంట్ కానీ మార్పుల సమస్య కానీ కార్మిక సమస్య విషయంలో అధికారులకు సంబంధించిన పిఆర్పి విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నది. త్వరలో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తాం. ఎవరు కూడా దీనిపై అనవసరమైనటువంటి వేరే వారు తప్పుగా మాట్లాడుతూ నమ్మకూడదు అని చెప్పి అంశాన్ని వారికి చెబుతూ ప్రభుత్వ పక్షాన చాలా మంది పేదవారికి మొదలు ఇల్లు ఇస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో అద్భుతంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఇంకేమైనా సమస్యలు ఉంటే దృష్టికి తీసుకురండి అని శాసనసభ్యుడిగా మా టీం సభ్యులందరూ కూడా ఉంటారు. ఇక్కడ యూనియన్లకు అతీతంగా మన బొగ్గు ప్రాంతాల్లో కార్మిక క్షేత్రాల్లో అనేకమైన కార్మిక యూనియన్స్ ఉంటాయి. కానీ రాజకీయానికి వచ్చేసరికి వేరే తీరుగా ఉంటది. లేదా వ్యక్తిగత యూనియన్లకు అతీతంగా ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి. ఆ సమస్యను పరిష్కారం చేసేటువంటి బాధ్యత నాకు సంబంధించిన మిత్రులు ద్వారా నాకు తెలియజేసిన మీరు వచ్చిన పూర్తి. మంథని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు ఈసారి ఓట్ల కోసం కుల సంఘాల్ని మోసం చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని రాజగృహలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత అక్టోబర్ మాసంలో కుల సంఘాల భవనాలు మంజూరు చేశానంటూ పాలాభిషేకాలు చేయించుకున్న ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ ఆ భవనాలకు జనవరి 12న శంకుస్థాపనలు చేశారని గుర్తు చేశారు. అయితే మంథనిలోని పోచమ్మ గుడి వద్ద మేరపూసల, స్వర్ణకార, కుమ్మరి, నాయి బ్రాహ్మణ కుల సంఘాలకు ఒకే చోట భవన నిర్మాణాల కోసం శిలాఫలకాలు వేసి శంకుస్థాపన చేశారన్నారు. అయితే ఆ ప్రాంతమంతా వాగు ఒడ్డున ఉండడంతో ముంపునకు గురయ్యే ప్రాంతంలో కులసంఘ భవనాలు నిర్మించడం ఏంటని ప్రశ్నించారు. బఫర్ జోన్, నాలా నది ప్రాంతాల్లో నిర్మించిన కట్టడాలు తొలగిస్తున్న క్రమంలో ఇక్కడ భవనాలు నిర్మిస్తానడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. 2 సంవత్సరాల నుంచి ఎందుకు కుల సంఘాల భవనాలు గుర్తు రాలేదు? మున్సిపాలిటీ ఓట్లు వస్తే ఇవి గుర్తొస్తాయి. దసరా ఇంకొక ఓట్లు వస్తే రైతు బంధు గుర్తొస్తుంది. మున్సిపాలిటీలలో చీరలు వంచలేదు, మళ్ళీ ఇప్పుడు వస్తారో మరి ఏందో అదేందో చూడాలి. అంటే ఓట్ల కోసం తప్ప వీళ్ళకు చిత్తశుద్ధి లేదనేది ఇవాళ మంత్రి ఎమ్మెల్యే స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నాడు. నిజంగా ఆలోచించాలే మంత్రి ఎమ్మెల్యే జవాబు చెప్పాలి సమాజానికి. ఇవాళ ఆ పోచమ్మ గుడి దగ్గర నువ్వు ఎట్లా పలకేసినావు? అది రేపు మునిగిపోతుంది కదా. అంటే వాళ్ళకు పలకలేసి వాళ్ళను గంగలవాడి బాగులవాడి కొట్టుకుపోమంటావా? ఒకవేళ నువ్వు పలక వేస్తే ఎక్కడి నుంచి మన బ్రిడ్జి దగ్గర నుంచి మొత్తం కింది దాకా రిటర్నింగ్ వాల్ కట్టాలి. సీసీ వాల్ కట్టిన తర్వాత వాళ్ళకు ప్రొటెక్షన్ ఉన్నదన్న తర్వాత శిలాఫలక వేయాలి. అది మళ్ళీ వాగులో కొట్టుకుపోవడే కదా. అంటే 4 కుల సంఘాలను వాగులో పడేస్తాడు. కాపోలను కుషిరాజపల్లి కాడ పడేసింది. ఈ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఊర్లో పెట్టుకున్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కులపోలను ఊర్లో పెట్టుకున్నారు. మిగతా కులాలన్నీ ఎందుకంటే మనం అంతా బయట ఉండాలి కదా. ఇవన్నీ బయట వారేసే కులాలన్నీ బయట వారేసి వాళ్ళకు సంబంధించిన కులాలను ఈ ఊర్లలో పెట్టుకున్నారు. ఈ కులం లేదంటే ఎట్లనే బాబు? మరి అద్దంలా మెరిసే బండలు, చుట్టూ గుట్టలు, పచ్చని పొలాలు, పారే జలపాతం, ప్రశాంతమైన వాతావరణం, ఆ ప్రాంతమంతా ప్రకృతి రమణీయం, ఆధ్యాత్మిక శోభితం. కాకతీయుల కళా వైభవాన్ని చాటే 2 అంతస్తుల అపురూప రాతి కట్టడం, చారిత్రాత్మక ప్రాధాన్యాన్ని సొంతం చేసుకున్న ఆలయం అది. రాముడు, ఆంజనేయుడి ఆలయాలు అభిముఖంగా ఉండడమే కాక ఆ హనుమంతుడి కంటి కాంతి కిరణాలు రాముడి పాదాల్ని ఎల్లవేళలా స్పృశించేలా చేసిన తీరు మహాద్భుతం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట శ్రీ వీరాంజనేయ స్వామి కోరిన కోరికలు తీర్చే దేవుడిగా పూజలందుకుంటున్నాడు. రేపు జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు.
మాఘమాసం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో జాతర నిర్వహించనున్నారు. పచ్చని చెట్లు, ప్రకృతి రమణీయత మధ్య ఆలయం ప్రత్యేక శోభను సంతరించుకుంది. చుట్టూ పచ్చటి పొలాల మధ్య రాత్రి బండుల్లో ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత. ఈ నెల 18న జాతర సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏటా మాఘమాసం సందర్భంగా భక్తులు వేల సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఏకశిలా విగ్రహంతో తయారు చేసిన ఆంజనేయ స్వామి ప్రతిమ 10 అడుగుల ఎత్తుతో ఏ ఆధారం లేకుండా నిలబడి ఉండడం విశేషం. ఇలాంటి విగ్రహం మరెక్కడా కనిపించదు. తేదీ 18/1/2026 రోజు మాఘ అమావాస్య జాతర భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతర విశిష్టత ఏమిటి అంటే భక్తులు ఇక్కడ ఉన్న మాండవ్య నదిలో స్నానమాచరించి స్వామివారికి ఆంజనేయ స్వామి వారి ప్రదక్షిణాలు చేయడం వల్ల వారి గ్రహదోషాలు అలాగే ఆరోగ్య సమస్యలు పోతాయని భక్తుల నమ్మకం. అలాగే ఈ జాతర మహోత్సవం 18/1/2026 రోజున పొద్దున ఉదయం 5 గంటలకు స్వామివారికి 7.5 అడుగుల ఏకశిల విగ్రహమైన ఆంజనేయ స్వామివారికి పంచామృతాలచే అభిషేకం నిర్వహించి 6 గంటలకు జ్యోతి ప్రజ్వాలన ద్వారా ఈ జాతర మహోత్సవం ప్రారంభించి సాయంత్రం 6 గంటల వరకు ఈ జాతర కొనసాగుతుంది. ఇటీ జాతర మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ భీముని మల్లారెడ్డిపేట ఆంజనేయ స్వామి వారి కృపా కటాక్షానికి ప్రాప్తులు కాగలరని మనవి. ఏటా మాఘ అమావాస్య రోజున ఇక్కడ పెద్ద ఎత్తున జాతర సాగుతుంది. ఈ జాతరకు కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, మెదక్ తదితర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆలయ కమిటీ, గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో జాతరకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు, గ్రామ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. 18/1/2026 రోజున భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో వీరాంజనేయ టెంపుల్ వద్ద పెద్ద ఎత్తున జాతర జరపబడుతుంది. కావున పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఇట్టి జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయగలరని మనవి. ముఖ్యంగా ఈ వీరాంజనేయ స్వామి దేవస్థానం అతి పురాతనమైనది. చాళుక్యుల, కాకతీయుల కాలంలో నిర్మించబడినది. ఇట్టి జాతర ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఇక్కడ జరపబడుతుంది. 18/1/2026 ఆదివారం రోజున భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో మాఘమాస జాతర జరగబోతుంది. కాబట్టి ఇట్టి జాతరను ప్రతి ఊరు, జిల్లా, ప్రతి మండల్ నుంచి వస్తారు. కాబట్టి ఇట్టి జాతరను విజయవంతంగా చేయాలని భక్తులకు మనవి. ఇట్టి జాతరకు వచ్చే వారికి ప్రతి ఒక్కరికి అన్ని సవలతులు కల్పిస్తాము ఉన్నాయి. ఇట్టి జాతరకు వచ్చి అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన గుమ్మడికాయ, కోరమీసాలు, కోడి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ కారణంగా ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని బోడగుట్ట సర్వే నెంబర్ 442లో గల భూమిని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. అనంతరం మూడపల్లి గ్రామ సమీపంలోని 14 సర్వే నెంబర్లో గల స్టేడియంలో ఉన్న భూమిని పరిశీలించారు. ఇన్ఛార్జి కలెక్టర్ వెంట ఆర్డీఓ, డీఐ, స్థానిక ఎంఆర్ఓ, మండల అధికారులు ఉన్నారు.
హోమ్మేడ్ పేరుతో కస్టమర్లని మోసం చేస్తున్న షాప్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేశారు. నిల్వ ఉంచిన పచ్చడి సహా ఇతర ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించారు. సదరు షాప్ యజమానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లో వివరణ ఇవ్వని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ అనుష సూచించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో హోమ్మేడ్ పేరుతో కస్టమర్లను మోసం చేస్తున్న షాపుపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేశారు. పట్టణానికి చెందిన నవీన్ కొత్త బస్టాండ్ వద్ద ఉన్న ఓ హోమ్ ఫుడ్ షాప్ నుంచి ఒక కంపెనీకి చెందిన పచ్చడిని కొనుగోలు చేశాడు. అయితే అది ఇంట్లో తయారు చేసింది కాదని, సాధారణంగా కేజీ 180 రూపాయలకు దొరికేదానికి 400లకు విక్రయిస్తున్నారని సదరు కస్టమర్ ఫుడ్ సేఫ్టీ అధికారులకి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష షాప్పై దాడులు నిర్వహించారు. షాపులో నిల్వ ఉంచిన పచ్చడి సహా ఇతర పదార్థాలను శాంపుల్స్ సేకరించారు. ఇంట్లో తయారైన వస్తువులైనా సరే వాటిపై మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ తప్పనిసరిగా ఉండాలని ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష తెలిపారు. ఇవి లేని కారణంగా షాప్ యజమానికి నోటీసు జారీ చేసినట్లు చెప్పారు. 3 రోజుల్లో వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. కంప్లైంట్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఒక కంపెనీకి సంబంధించిన మామిడికాయ పికిల్స్ తెచ్చి సేల్ చేస్తున్నారు అంటున్నారు. అది యాక్చువల్లీ రీప్యాకర్ కిందికి వస్తుంది. రీప్యాకర్ కిందికి వచ్చినప్పుడు ఏంటంటే కంపెనీ ప్రోడక్ట్స్ తెచ్చుకున్నా కూడా వీళ్ళ రాజు స్వీట్స్ అని మెన్షన్ చేసి బెస్ట్ బిఫోర్, ఎక్స్పైరీ ఇవన్నీ మెన్షన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అది రీప్యాకర్ కిందికి వస్తుంది కాబట్టి వాళ్ళు అమ్మడానికి ఉంది, కానీ ప్రాపర్ మెజర్స్తోని వాళ్ళు అమ్మలేదు. కాబట్టి ఇది మాత్రం ఇది FSSAI స్టాండర్డ్స్ పరిధికి అయితే రాకుండా, అంటే వాళ్ళు చట్టపరంగా విరుద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే వాళ్ళు హోమ్ మేడ్ అని చెప్తున్నారు. దీనిపైన ఏం మెన్షన్ కూడా లేదు. ఇది అన్లేబుల్ కిందికి, మిస్బ్రాండెడ్ కిందికి వస్తుంది. ప్రెసెంట్ అయితే అట్లాంటి ఏమైతే స్టాక్ ఉందో ప్రెసెంట్ అయితే అది ఆపేస్తున్నాం. ఆ స్టాక్ని బయటికి పంపించకుండా ప్రెసెంట్ అయితే ఆపేస్తున్నాం. సీల్ చేస్తారా మేడం? సీల్ కాదండి, ప్రోడక్ట్స్ ఏవైతే మెన్షన్ చేసి లేవో వాటిని సీజ్ చేసిన దాన్ని బయటికి పంపించకుండా ఆపేస్తున్నాం. యాక్షన్ ఏముంటుంది మేడం? ఫర్దర్ యాక్షన్ ఈ ప్రైస్కి సంబంధించి మాత్రం వెయిట్ అండ్ మెజర్స్ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఏదైతే ఇప్పుడు మెన్షన్ చేయలేదు కాబట్టి వెడ్నెస్డే వరకు వాళ్ళకి నోటీస్ ఇస్తున్నాం. వాళ్ళకి నోటీస్ ఇస్తున్నాం. ఇప్పుడు వెడ్నెస్డే వరకు వాళ్ళు మొత్తం కంప్లీట్గా ఏ ప్రోడక్ట్ అమ్మినా కానీ కంపల్సరీ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి అది ఫస్ట్ వార్నింగ్ లాగా ఇస్తున్నాము. అది కూడా వాళ్ళు మెన్షన్ చేయకుండా ఉంటే మాత్రం తర్వాత సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నిన్న చేసిన కంప్లైంట్ అనేది మన పచ్చడి రాజు స్వీట్ హౌస్లో కొన్న పచ్చడి పైన ఫుడ్ ఇన్స్పెక్టర్ మేడం వచ్చి దానిపైన యాక్షన్ తీసుకున్నారు, సేకరించారు. అసలు యాక్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైంది, వీళ్ళ దగ్గర అయిందా, అది కంపెనీ నుంచి వచ్చిందా, అసలు ఏంటిది ఏం కదా, అవన్నీ మొత్తం పచ్చళ్ళన్నీ తీసుకెళ్లారు. అవన్నీ సీజ్ చేసేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఆర్టీసీ డిపో యుద్ధ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆర్పీఎస్ 2017 ఏరియర్స్ రిటైర్మెంట్ సెటిల్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నిరసనకి దిగారు. ప్రభుత్వాలు, అధికారులు మారినా తమకి రావాల్సిన డబ్బులు చెల్లించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు స్పందించి తమకి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ఈ నెల 21న బస్సుభవన్ ఎదుట మహాశాంతి ప్రదర్శన చేపడతామని హెచ్చరించారు. మా కష్టార్జితం మేము బ్రతికుండగానే మేము కళ్ళ చూడాలనే ఒక చిన్న కోరిక మాకుంది. ఎందుకంటే మేము చనిపోయిన తర్వాత ఆ డబ్బులు వచ్చినా రాకుండా మేము చూసుకునే పరిస్థితి మాకు ఉండదు. కాబట్టి మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వం అదే విధంగా చేసింది. ఓకే, ప్రభుత్వం మారినాక ఈ ప్రభుత్వం ద్వారా మాకేమన్నా న్యాయం జరుగుతుంది, మా బాధలు తీరుస్తాడేమో అని చెప్పేసి మేము అనుకున్నాము. ఈ గవర్నమెంట్ కూడా వచ్చి ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. మాపై కరుణ చూపించిన పాపాన కూడా ఈ ప్రభుత్వం లేదు, మేనేజ్మెంట్ లేదు. కాబట్టి ఈనాటి ముఖ్యంగా ప్రావిడెంట్ పైసలు కానీ ఇలాంటి పైసలను నాకు గత 7 సంవత్సరాల నుంచి నాకు ఆపి మేనేజ్మెంట్ నానా అవస్థలకు గురి చేస్తుంది. నాలాగా వేల మంది డిపోలో రాష్ట్రంలో కూడా రిటైర్మెంట్ అయ్యి పైసల కోసము సరైన ఆదరణ లేక, పిల్లలు స్థిరపరచుకోలేక, ఇల్లు కానీ పెళ్లి కానీ ఏం చేసుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. ఈ విషయంలో కూడా మేము చాలాసార్లు ఎండీ గారికి కానీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వస్తాయి చేస్తాయి అని చెప్పి లెక్కలు చేసుకుని చెప్పి రెగ్యులర్ చేసే వాళ్ళకు సంవత్సరంన్నర కాలం నుంచి ఇంప్లిమెంట్ చేసి, రిటైర్మెంట్ వాళ్ళు చేసిన వాళ్ళు ఏ పాపం చేసిన వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయకుండా ఏ రూపకం కూడా డబ్బులు ఇవ్వలేకుండా చేస్తుండ్రు. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని మేము రిటైర్మెంట్ తరఫున మేము వ్యతిరేకించుకుంటూ మేము కమిటీని మేము ఐక్యకార్యాచరణ సమితి ఏర్పరిచి ఎలాంటి ఈయనతో సంబంధం లేకుండా గత 8 సంవత్సరాల కాలంలో కూడా మేము బస్సు భవన్ పైన మా ఉద్దేశాలు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ మిత్రకూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో సంబరాలు చేసుకున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోకరావు హాజరై మాట్లాడారు. ముంబై మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. రాబోయే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని జోస్యం చెప్పారు. ఈ విజయం దేశవ్యాప్తంగా బీజేపీ నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కొమ్ము తిరుపతి, రాజేంద్ర ప్రసాద్, రమేష్, ఎల్లంకి రాజన్న, నాగుల తిరుపతి, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్, తిరుపతి పాల్గొన్నారు. మహారాష్ట్ర మల్లియా ఎన్నికలలో అక్కడి ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఏకపక్షంగా పట్టం కట్టారు. ఈరోజు దేశంలో భారతదేశంలో నరేంద్ర మోడీ గారి హవా కొనసాగుతున్నది. రాబోయే మల్లియా ఎన్నికలలో మున్సిపల్ ఎన్నికలలో పెద్దపల్లి, సుల్తానాబాదు మహారాష్ట్ర ప్రజలకు మరొకసారి సుల్తానాబాద్ పట్టణ శాఖ తరఫున, సుల్తానాబాద్ మండల శాఖ తరఫున, పెద్దపల్లి జిల్లా తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ ఎన్నికలలో ఘన విజయం సాధించిన అక్కడ మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ డీకొండ రమేష్ విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాల్ని అరికట్టవచ్చన్నారు. రోడ్డు భద్రత ప్రాముఖ్యతను ప్రతి పౌరుడు మనసులో బలంగా నాటేందుకే అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమం ద్వారా ప్రజలకు సురక్షిత డ్రైవింగ్ సంస్కృతిని అలవాటు చేసి రోడ్డు భద్రతా వ్యవస్థలని పటిష్టం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మంది రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతున్నారు. ఇక్కడ ఉన్న వ్యక్తులలో కూడా ఎవరు రిలేటివ్స్, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా యాక్సిడెంట్ ఒక వాళ్ళ చేతులు కానీ కానిచ్చినట్లయితే ఎంత బాధపడడం అర్థం చేస్తుంది. కాబట్టి ఈ రోడ్ యాక్సిడెంట్ ని రెడ్యూస్ చేయడానికి మా డీజీ గారి అధికారంలో ఇది చేయడం జరిగింది. అలాగే ఇది 13 నుంచి 24 వరకు డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. ఈ రోజు మన పోస్టపల్లి హై స్కూల్లో కాంపిటీషన్, ఎస్ఏ రైటింగ్, ముగ్గుల పోటీలు, దాని గురించి అది ట్రాఫిక్ సంబంధించిన రెగ్యులేషన్స్ కానీ యాక్సిడెంట్స్ సంబంధించిన కానీ మీరందరూ చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి లచ్చాలు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో నూతనంగా ఎన్నికైన సర్పంచులతో మండల అధికారులకి పరిచయ వేదిక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 22 గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో అభివృద్ధి నిధుల పనులపై మాట్లాడుతూ సర్పంచులు, అధికారులు సమన్వయంతో గ్రామ అభివృద్ధికి పాటుపడాలని ఎంపీడీఓ సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల్ని ముందుకు తీసుకెళ్లాలని, గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాజిరెడ్డి, ఎంపీఓ సర్పంచుల ఫోరం అధ్యక్షులు చిగురు నరేష్, వివిధ గ్రామాల సర్పంచులు లక్ష్మణ్, ఆంజనేయులు, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు. అధికారులకు అలాగే సర్పంచుల పరిచయాలు కూడా మేము చేసుకోవడం జరిగింది. అధికారులు మాకు వారి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. వాటితో పాటుగా మా 22 గ్రామాల సర్పంచులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని వారి సలహా సూచనలు తీసుకోవడం జరిగింది. వచ్చేటువంటి రోజులలో కూడా మేము ఏ విధంగా మా విధులను నిర్వర్తించాలి, గ్రామ ప్రజలతో మేము ఏ విధంగా ఉండాలి, ఏ పనుల ద్వారా మనం ఏ వర్కులు చేసుకోవస్తుంది, అలాగే ఉన్న సమస్యలు ఏమిటి, గతంలో ఉన్న సమస్యలు ఏంటి, ఇప్పుడు మనం చేపట్టబోయేటువంటి పరిష్కారాలు ఏంటి అనేటువంటి విషయాలను క్షుణ్ణంగా, క్లుప్తంగా మాకు వివరించడం జరిగింది. వారు మా అందరికీ అధిపతిగా ఈరోజు మండల అధికారులందరూ కలిసి మేము వారు ఒక స్నేహభావంతో కలిసి మాట్లాడుకోవడం జరిగింది. ఇదే సంబంధం మా 5 సంవత్సరాల పీరియడ్. ఎంపీఓ గారు, పిఆర్ఏఈ గారు, ఐసిడిఎస్ సూపర్వైజర్ గారు, ఎంఈఓ గారు, తర్వాత ఏపీఎం గారు, ఇట్లా తర్వాత మిషన్ భద్రత ఆర్డబ్ల్యూఏ గారు, ఇట్లా మండల స్థాయి అధికారులు అందరూ ఈ గ్రామ పంచాయతీకి అనుసంధానంగా ఉన్న అధికారులందరూ వచ్చేసి వాళ్ళ తరఫున వాళ్ళు కొన్ని సూచనలు, సలహాలు గౌరవ సర్పంచులకు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరి గౌరవ సర్పంచులందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలను, వాళ్ళ యొక్క సమస్యలను ఈ సమావేశంలో లేవనెత్తడం జరిగింది. దానికన్నిటి కూడా
మరి సమాధానాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా గ్రామీణ క్రీడాకారుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పోటీల్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు విద్యార్థులతో కలిసి సీఎం కప్ టార్చ్ ర్యాలీ చేపట్టారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటలపై దృష్టి సారించాలని, పోటీల్లో పాల్గొని సత్తా చాటాలని పలువురు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రానికి సీఎం కప్ టార్చీ ర్యాలీ చేరుకోగా గ్రామ పంచాయతీ వద్ద ఘన స్వాగతం పలికారు. గ్రామ పంచాయతీ నుంచి ప్రభుత్వ పాఠశాల వరకు అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, యువతతో కలిసి ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని, ఆటల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మండలానికి మంచి గుర్తింపు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశీల, మండల విద్యాధికారి శ్రావణ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ బోయిన్ ఎల్లేష్ యాదవ్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, ఆయా గ్రామ సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి దాకా మన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ కృషితో అందరూ క్రీడల్లో పాల్గొని డిస్ట్రిక్ట్ యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ రామదాస్ గారికి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీడీఓ జయశీల మేడం గారికి, స్థానిక సర్పంచ్ మోహన్ గారికి, సెస్ డైరెక్టర్ సుధాకర్ గారికి, మండల ప్రెసిడెంట్ రమారెడ్డి గారికి, కనకాయ గారికి, వినోద్ రెడ్డి గారికి, పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏఎంసీ చైర్మన్ ఎల్ఎస్ గారికి, అందరికీ పేరు పేరున, సింగిల్ ఇండియా చైర్మన్ దుర్గారెడ్డి గారికి, అందరికీ పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు గ్రామ స్థాయి నుండి ప్రపంచ స్థాయి వరకు క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసే ముఖ్య ఉద్దేశంతో సీఎం గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. చాలా సంతోషం. మరి మన బోయినపల్లి మండలానికి చుప్పలమ్మ నియోజకవర్గ ఎమ్మెల్యే సహకారంతో రాష్ట్ర మంత్రివర్యులు వాకటి శ్రీహరి గారు అనే ఒక నినాదం అనేది నేను ఒక చోట చూడడం జరిగింది. అంటే విద్యార్థి దశలోనే మనము ఆటలు మరియు చదువు పట్ల మనకున్నటువంటి ఆసక్తిని మనం క్రోడీకరించుకొని భవిష్యత్తులో మనం ఏమి కావాలనుకుంటున్నాం అంటే అందరూ అంటారు ఒక డాక్టర్, ఇంజనీర్, లేకపోతే ఒక సైంటిస్ట్, లేకపోతే ఇంకా డిఫరెంట్ గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఈ గోల్స్ లో ముఖ్యంగా దేశానికి పేరు తీసుకొచ్చే కేటగిరీ అంటే ఒక రంగం ఏదన్నా ఉంది అంటే అది క్రీడా రంగము. తదుపరి మనం చూస్తుంటాం ఇంట్రెస్టింగ్ గా సినిమా రంగంలో వాళ్ళ పేర్లు మాత్రమే తెలుస్తాయి. ఒక సైంటిస్ట్ పేరు చెప్పండి రా అంటే ఎవరైనా పిల్లలు చెప్పగలుగుతారా? అదే క్రీడల్లో ఉన్నటువంటి ఆసక్తి ఏ విధంగా ఉంది, విరాట్ కోహ్లీ చెప్తారు, సచిన్, అంతకంటే పూర్వీకులది కూడా క్రికెట్ కావచ్చు, లేకపోతే ఒలింపిక్స్ గేమ్స్ కావచ్చు, సింధు, వీళ్ళందరి పేర్లు మనం చెప్పగలుగుతాం. అంటే పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సీఎం కప్ క్రీడా జ్యోతి ర్యాలీని నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా యువజన క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 8న రామగుండంలో ప్రారంభించిన క్రీడా జ్యోతి ర్యాలీ ధర్మారం చేరుకుంది. స్థానిక ఎంఆర్సీ కార్యాలయం వద్ద క్రీడా జ్యోతిని వెలిగించి విద్యార్థులతో కలిసి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో నందిమేడారం సర్పంచ్ వీర్పాల్, వ్యాయామ ఉపాధ్యాయులు సౌజన్య కుమార్ తో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రోజు సీఎం కప్ టార్చ్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఇది రామగుండంలో మొదలై రామగుండం, పాలకుర్తి, ధర్మారం, జూలేపల్లి మండలాల మీదుగా ఎలిగేడు మండలంలో ఈ ర్యాలీ అనేది ముగుస్తుంది. ప్రస్తుతం మనం ధర్మారం మండలంలో ఈ క్రీడా జ్యోతి ర్యాలీని మనం ఇప్పుడు నిర్వహించడం జరిగింది. ఇది ముఖ్యంగా గ్రామీణ క్రీడాకారులను వెలికితీసే ఉద్దేశంతో సీఎం కప్ నిర్వహించబడుతుంది. ఇది 2025 సెకండ్ ఎడిషన్ ఇప్పుడు నిర్వహించబడుతుంది. ఇందులో సబ్ జూనియర్, జూనియర్ అండ్ సీనియర్ 3 విభాగాలుగా దాదాపు 44 రకాల క్రీడలు దీంట్లో నిర్వహించబడతాయి. కావున గ్రామీణ క్రీడాకారులందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకొని అందరు దీంట్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మండల పక్షాన నేను ఆశిస్తున్నాను, కోరుతున్నాను. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో సీఎం కప్ 2025 రెండవ ఎడిషన్ టార్చ్ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ శ్రీలేఖ, సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న అరుణ్, విద్యాశాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదిలా మండలం కొమిరా గ్రామంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, సర్పంచ్ గోలి లింగారెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా 3 రోజుల పాటు వివిధ రకాల పోటీలను నిర్వహించారు.
ఆయా పోటీలలో గెలుపొందిన వారికి సర్పంచ్ గోలి లింగారెడ్డి గ్రామ వార్డు సభ్యుల ఆధ్వర్యంలో బహుమతుల్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ దినాన 3 రోజుల పాటు అందరికీ ఆటల పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఏటా ఇదే తరహాలో సంక్రాంతి సంబురాలు చేసుకుంటామని చెప్పారు. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గృహజ్యోతి పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న అరుణ్, ఉప సర్పంచ్ నరేష్, వార్డు మెంబర్లు హాజరు కాగా వారి చేతుల మీద లబ్దిదారులకి గృహజ్యోతి పత్రాలని అందజేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ మల్లేశం, వార్డు మెంబర్లు, ఏఎంసీ వైస్ చైర్మన్ లక్ష్మణ్ పాల్గొన్నారు. తల్లిని కోల్పోయిన చిన్నారులకు ఆర్థిక సాయం అందించి పలువురు పూర్వ విద్యార్థులు మానవత్వం చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామానికి చెందిన కొట్టపల్లి సాగర్ సతీమణి స్రవంతి ఇటీవల మృతి చెందగా విషయం తెలుసుకున్న జెడ్పీ హైస్కూల్ 2009-2010 బ్యాచ్ కు చెందిన 10th విద్యార్థులు బాధితులకి తమ వంతు సాయం అందించారు. సుమారు 20,000 నగదుని సాగర్ ఇద్దరు కూతుళ్లపై ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఈ కార్యక్రమంలో బాల్యమిత్రులు ఓదల నరేష్, సంజయ్, సంపత్, మహేష్, రమణారెడ్డి, అనిల్, రఘుపతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మా ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రుడు కొట్టపల్లి సాగర్ వారి సతీమణి స్రవంతి మొన్న అకాల మరణంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న మా బ్యాచ్ తరపున 20,000 రూపాయలు జమ అయినాయి. ఆ జమ అయిన డబ్బులు ఈరోజు తెలంగాణ గ్రామీణ బ్యాంకు గర్షగుత్తి శాఖ ఆధ్వర్యంలో 20,000 రూపాయలు వారిద్దరి పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపార్ట్మెంట్ చేయడం జరిగింది. మా బ్యాచ్ 2009-2010లో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా మా బ్యాచ్ ముందుంటుంది. వాళ్ళ ఫ్యామిలీలో కానీ మాకు కానీ ఎవరికి ఏ ఆపద వచ్చినా మా బ్యాచ్ తలకింత సహాయం చేసుకొని తమరింత డబ్బులు కలెక్ట్ చేసుకొని ఈరోజు మా బ్యాచ్ 20,000 రూపాయలు వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. కొట్టపల్లి సాగర్ మా మంచి మిత్రుడు. వారి భార్య అనారోగ్య కారణాల వల్ల మృతి చెందడం మాకు చాలా బాధాకరంగా ఉంది. మాకు చాలా దుఃఖం అనిపిస్తుంది. లాటరీ పద్ధతి ద్వారా పెద్దపల్లి జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మహిళా రిజర్వేషన్ వార్డు ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మున్సిపల్ వార్డు, డివిజన్ రిజర్వేషన్ ఖరారు చేసే ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లాటరీ పద్ధతి ద్వారా రిజర్వేషన్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఉన్న 124 వార్డుల్లో 50% మహిళలకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. వీటిని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డ్రా పద్ధతిలో ఖరారు చేశామన్నారు. పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీల వార్డు సంఖ్యలో మార్పులు లేకపోవడంతో గత ఎన్నికల మాదిరిగానే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సీట్ రిజర్వేషన్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వనజ, మున్సిపల్ కమిషనర్లు వెంకటేష్, రమేష్, మనోహర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.